3 రోజుల నుండి వేచి చూస్తూ ఉంటే వర్షం కారణంగా అత్రి సన్నిధికి వెళ్ళలేకపోయాము. ఈరోజు వాతావరణం అనుకూలంగా ఉండడంతో అత్రి మహర్షి సన్నిధికి బయలుదేరుతున్నాము. ఈ 3 రోజుల నుంచి అమ్మ సన్నిధిలోనే ఉన్నాము. ఈరోజు తండ్రి అయిన అత్రి మహర్షి సన్నిధికి వెళుతున్నాము. ఇలా కాలిబాటన వెళ్ళాలి. ఇలా 1 కిలోమీటరు పల్లంలోకి ప్రయాణించాలి అని చెప్పారు. ఎవరూ లేకపోవడంతో మేమొక్కరమే ఒంటరిగా బయలుదేరాము. అమృతగంగా జల ప్రవాహం శబ్దం వినిపిస్తుంది. ఇటువైపు ఒక చిన్న మందిరం ఏదో కనిపిస్తుంది, వచ్చేటప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి ప్రయాణం ముందుకు కొనసాగిద్దాం. మేము వచ్చిన దగ్గర నుండి వర్షాలు కురుస్తూ ఉన్నందున దారి మొత్తం తడిగా ఉంది. చుట్టూ భయంకరమైన అడవి దట్టంగా అలముకొని ఉంది. నిర్మానుష్యంగా ఉంది. దారి పొడవునా అనేక చోట్ల కొండలలో నుంచి ప్రవహిస్తున్నటువంటి సెలయేటి గలగలలు. ఈ పక్కంతా పెద్ద లోయ కనిపిస్తుంది. ఇంకా మనం ముందుకు వెళ్ళాలి. ఒక పక్క విరిగి పడిపోతాయేమో అన్నట్లు కనిపిస్తున్న కొండ చర్యలు, మరొక పక్క భయంకరమైన లోయ. ఇటువంటి మార్గంలో ఒంటరి ప్రయాణం. మీలో ఇటువంటి ప్రదేశాలకు ఎంతమంది ఒంటరిగా రాగలరో చెప్పండి. శ్రీ గురుదత్త, జై గురుదత్త. ఓం నమో భగవతే శ్రీ దత్తాత్రేయాయ. ఓం నమో భగవతే శ్రీ దత్తాత్రేయాయ. అత్రి మహర్షి దర్శనం కాకుండానే తిరిగి వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అని 3 రోజుల నుంచి బెంగగా ఉంది. ప్రకృతి మాతకు, సూర్యభగవానునికి ఈరోజు బహుదా శతదా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుచేత అంటే వర్షంగా ఉంటే కనుక ఈ ప్రయాణం అసాధ్యం. ఈరోజు ప్రకృతి అనుకూలించడంతో అత్రి మహర్షి దర్శనం పూర్తి చేసుకుని తిరిగి ప్రయాణం కావచ్చు. చూడండి, ఇక్కడ పర్వతాల మధ్యలో ఉన్నటువంటి భయంకరమైన మహాలోతైన అగాధం. ఆ లోయలో అమృతగంగ ప్రవహిస్తుంది. చూస్తున్నారు కదా, దాని యొక్క హోరు వింటూనే భయం వేస్తోంది. అట్లా ఉంది దాని హోరు. ఇక్కడ నుండి 12 కిలోమీటర్ల పర్వతారోహణ చేస్తే అతి ప్రాచీనమైన, పురాతనమైన, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివాలయానికి వెళతాం. శ్రీ రుద్రనాథ్ టెంపుల్కి వెళ్తాం. అత్రిముని ఆశ్రమానికి ఇక్కడ నుంచి 50 మీటర్ల కిందకి ప్రయాణం చేయాలని చూపిస్తుంది. మనకు తోడెవరు లేరు గనక రుద్రనాథ్ విడిచిపెడుతున్నాము. అత్రి ఆశ్రమం వరకే వెళ్తున్నాము. ఇప్పటి వరకు
అధిరోహించిన పర్వతారోహణలో ఇది భయంకరమైనది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ 2 మార్గాలు కనిపిస్తున్నాయి. ఈ పై మార్గం నుంచి 12 కిలోమీటర్లు వెళితే రుద్రనాథ్ వెళ్తాము. కిందకి వెళితే అత్రి ఆశ్రమానికి. మనతో పాటు దత్త భగవానుడు కూడా ఉన్నాడు గనక తన తండ్రి అయిన అత్రి మహర్షి సన్నిధికి చేరుకుంటున్నాడు. అమ్మ వడిలో 3 రోజులు విశ్రమించిన దత్తుడు. శ్రీ గురుదత్త, జై గురుదత్త. చూసారా జలపాతాల హోరు. ఇక్కడ నుంచి చాలా పల్లంగా ఉంది ప్రయాణం. ఒక పక్క భయంకరమైన హోరు, జలపాతం యొక్క హోరు వినిపిస్తుంది. మరొక పక్క తడి నేలలో రాళ్ళు జారుతూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అంతా దత్తుని దయ. అనసూయాసుత శ్రీష జనపాతకనాశం దిగంబర నమో నిత్యవరతో. చాలా ఎత్తైన మెట్లు దిగవలసి వస్తుంది ఇక్కడ. గురుదేవ సూయాసుత శ్రీష జనపాత. చాలా వరకు దగ్గరకు చేరుకున్నాము. ఇంకా ఏ పక్కకు చూడడానికి అవకాశం లేదు. కేవలం దారి మాత్రమే చూస్తూ ప్రయాణం చేయాలి. జై గురుదత్త. అత్రి ఆశ్రమానికి చేరుకున్నాము. ఆశ్రమానికి ఆనుకునే అత్యంత పెద్ద జలపాతం సవ్వడలు చేస్తూ కోరెత్తించుతూ ఉరకల పరుగులతో ప్రయాణిస్తోంది. ఇటువంటి చోటకు ఒక్కరే రావడం సాహసమే అనుకోవచ్చు. కానీ ఏం చేస్తాం మరి, దత్తుడు తన తల్లిదండ్రుల దగ్గరకు రావాలి అని పట్టుబడుతున్నాడు. మాకు తప్పలేదు. ఈసారి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మీలో ఎవరైనా ఆ బాధ్యత తీసుకుని వెళ్ళి వద్దురు. కానీ చూడండి, ఓం నమో భగవతే శ్రీ దత్తాత్రేయాయ. ఓం నమో భగవతే శ్రీ దత్తాత్రేయాయ. అమృత గంగ అని పిలుస్తారు. అత్రి అనసూయల దగ్గర నుండి దత్తుడి రూపంలో ప్రభవించిన భగవంతుడు మానవాళికి జ్ఞానగంగను అందించడానికి ఈ అమృతధార అనిపిస్తోంది. ఈరోజు ఇక్కడే మన దత్తుడికి అభిషేకం చేయాలి. అందుకని ఆశ్రమంలో ఈరోజు అభిషేకం చేయలేదు. ఇక్కడ ఎవరో ఒకరు నివసిస్తున్నారని తెలిసింది. ఇదిగో వారి నివాసం.